మిత్రులారా, సోదరులారా, సోదరిమణులు, కూర్చో. అరుణక్క కూర్చో. అసలు ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడుందనంటే, ఒకప్పుడు సమాజం కోసం, దేశం కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు నాయకులుగా ఉండేవారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, అనేక మంది ఆ రోజుల్లో స్వార్థం అనేది లేకుండా, స్వార్థం కాదు, తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి, జైలుకు పోయినా, దెబ్బలు తిన్నా, ఆస్తులు పోగొట్టుకున్నా, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డా కూడా దేశం కోసం మేమున్నాము, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాము అనేటటువంటి త్యాగశీలురు నాయకులుగా ఉండేవాళ్ళు. దాని తర్వాత క్రమక్రమంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి కుట్రాలు చేసేవాళ్ళు, కుతంత్రాలు చేసేవాళ్ళు, రకరకాల పనులు చేసేవాళ్ళు అధికారంలోకి రావడం అనేది మొదలైంది అన్నట్లు. తర్వాత కాలంలో ఎటువంటి పరిస్థితి వచ్చిందనంటే, కేవలం దోచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికే అధికారంలోకి రావడం అనేది ప్రారంభమైందంట. అధికారంలోకి లక్ష్యం సంపాదించుకోవడం, ఒక ముఖ్యమంత్రి కావడం, కొన్ని వేల కోట్లు సంపాదించుకోవడం, లక్షల కోట్లు సంపాదించుకోవడం, మంత్రులు కావడం, కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించుకోవడం, ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు, ఎందుకు ఖర్చు పెడుతున్నాం అంటే సంపాదించుకోవడం కోసం. బిజినెస్ అంటే రాజకీయం అనేటటువంటి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ గా మార్చేసినటువంటి పరిస్థితి లోపల ఇవాళ మనం ఉంటున్నాం. ఇది ప్రధానమైన కారణం. దీని స్థానములో ప్రజల కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు, సమాజం కోసం ఆలోచించే వాళ్ళు, దేశం ఎలా ఉండాలని చెప్పేసి ఆలోచించే వాళ్ళు, కొంచెం మేధావుల కనీసం మనకు తెలియనప్పుడు, ఇప్పుడు మాకు తెలియదు అనుకోండి, మనకు వారికి ప్రొఫెసర్ వాళ్ళ బాబురావు లాంటి వాళ్ళ సలహాలు తీసుకోవడం మనం, లేదా ఇప్పుడు హనుమంతరావు గారి చీఫ్ ఇంజనీర్ ఉండే అలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవడం. అంటే ఉన్నారు మేధావులు సమాజంలో నిస్వార్థంగా ఆలోచించే మేధావులు ఎంతో మంది ఉన్నారు సమాజంలో. మరి పరిపాలన మనకు చేత కానప్పుడు మనం ఏం చేయాలనంటే, వాళ్ళని పిలిచి మరి ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని చెప్పేసి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సలహాల ప్రకారంగా చెయ్యాలి. ఎందుకు లేదు ఇది అనంటే, ఉద్దేశమే లేదు. దయచేసి మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఉద్దేశమే లేదు, లక్ష్యమే లేదు. ఏది సమాజానికి ఏది మంచి, ఏది చెడు అనేటటువంటి ఒక లక్ష్యమే లేదు. ఈరోజు ఢిల్లీ లాంటి నగరంతో సహా ప్రపంచంలోని అత్యధిక కాలుష్య నగరాల లోపల భారతదేశంలోనే అత్యధిక నగరాలు కాలుష్య నగరాలు. ప్రపంచంలో కాలుష్యం ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి అన్ని దేశాల లోపల ఇండియా వన్ ఆఫ్ ది కంట్రీగా ఇవాళ ప్రపంచం లోపల ఉంది. గాలి కాలుష్యం అయిపోతున్నది. ఢిల్లీ లాంటి చోట కూడా గాలి కాలుష్యం. మరి రేపు తెల్లారి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ చుట్టుపక్కల ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయి? ఎవరికి మనం పర్మిషన్ ఇస్తున్నాము? ఫార్మా కంపెనీలకు మనం పర్మిషన్స్ ఇస్తున్నాము, రకరకాల ఫార్మా కంపెనీలకు. అంటే ఎక్కడైనా ఒక ఊళ్ళో చెత్త చెదారం అంతా జమ అయిపోతే ఆ చెత్త చెదారం తీసుకెళ్లి మనం ఏం చేస్తాం? ఎక్కడో ఊరు బయట వేస్తాం. పక్క ఊళ్ళో వేస్తామంటే ఒప్పుకుంటారా? పక్క ఇంట్లో వేస్తామంటే ఒప్పుకుంటారా? మన ఇంట్లో బాగా చెత్త జమ అయిపోయింది, వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంది, దాన్ని తీసుకెళ్లి మనం పక్కింట్లో వేస్తామంటే ఒప్పుకుంటారు ఎవరైనా? మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో వేయండి అని అంటారా? కానీ ఇవాళ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందనంటే, ఆంధ్ర తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందనంటే, ప్రపంచంలో ఏదైతే దేశాలు మా దగ్గర ఈ కాలుష్యామిక పరిశ్రమలు వద్దని చెప్తున్నాయో, మొత్తం ప్రకృతి నాశనం చేసే పరిశ్రమలు వద్దని చెప్తున్నాయో, మనం ఇవాళ వాటికి తివాచి వేసేసి మీరు రండి, మా దగ్గరికి రండి, మా దగ్గర పెట్టండి పరిశ్రమలు అని చెప్పేసి ఆ చెత్త కుప్పల్ని మన దగ్గర వేయమని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఏంటి ఇక్కడ అభివృద్ధి 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 ఎలా ఉండాలా? అభివృద్ధి సమాజాన్ని నాశనం చేసేదిగా ఉండాలనా? భవిష్యత్ తరాలని పూర్తిగా అనారోగ్యం పాలు చేసేదిగా ఉండాలనా? ఎంతమంది మన భారతదేశంలో ప్రపంచంలో కాలుష్యానికి గురైనటువంటి వాళ్ళలో చెప్పంటే 99% పీపుల్, దాదాపు 100% చెప్పచ్చు, కాలుష్యానికి గురి కాలేటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అటువంటి పరిస్థితి వాళ్ళ ప్రపంచం లోపల ఉంది. ఒకవైపు యుద్ధాలు, ఆ యుద్ధాలలో ఆయుధాలు అమ్ముడుకోవడం,
ఆయుధాలు అమ్ముడుకోవడం మీకు తెలుసు అనుకుంటా. 209 లక్షల కోట్ల ఆయుధాలు 2023 అమ్ముడుపోయినాయి. 209 లక్షల కోట్ల ఆయుధాలు. ఒక అమెరికా అమ్మినటువంటి ఆయుధాలు 98 లక్షల కోట్లు. 98 లక్షల కోట్లు వాడికి అమ్ముడు పోయిన ఆయుధాలు. వాడికి వీడికి తప్ప పంచాయతీ పెడతాడు. ఆ పాకిస్తాన్ మినిస్టర్ని పిలిచి ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటాడు ఇండియాకి అగెనిస్ట్ గా. ఇంకొకరిని పిలిచి నువ్వు ఫలానా దేశానికి స్టేట్మెంట్ ఇవ్వమంటాడు. దేశభక్తి కాబట్టి రక్షణ కొనండి. 60,000 కోట్లు, 70,000 కోట్లు, 80,000 కోట్లు, 90,000 కోట్లు. మరి కొంతమంది ఏమని చెప్తున్నారంటే డిఫెన్స్ పర్చేజింగ్ లో ఉన్నంత కమిషన్ ఇంకా దేనిలో కూడా దొరకదు. రెండే అండి, మందుల పరిశ్రమలు ఒకటి, డిఫెన్స్ ఒకటి. ప్రపంచాన్ని నాశనం చేసేటటువంటి స్థితిరూపంలో ఉన్నారు మన రాజకీయ నాయకులందరూ కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని పరిశీలించేటటువంటి వాళ్ళు అభివృద్ధి అనేటటువంటి దాన్ని సమాజ శ్రేయస్సును ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, భవిష్యత్తులో వాతావరణం ఎలా చెడిపోతుంది అనేది ఆలోచించకుండా, నదీ జలాలు ఏ మేరకు కాలుష్యమవుతాయి అనేది మనం ఆలోచించకుండా, ఒక్క దగ్గర కదా అన్ని రంగాల్లో ఒక రకం చెప్పాలి. తినే తిండిలోను నువ్వు తినే పప్పు, అన్నము, అన్ని కూరగాయలతో సహా అన్నిట్లలో కూడా పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ యొక్క శాతం పెరిగిపోయి ఇవాళ అందుకే 40 ఏళ్లకు హార్ట్ అటాక్, 35 ఏళ్లకు హార్ట్ అటాక్, ఎప్పుడు ఎవడు చచ్చిపోతాడో, ఏ టైంలో మాట్లాడుతూ చచ్చిపోతాడో తెలియని పరిస్థితి అందరూ. సో ఏంటి మరి భవిష్యత్తు ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏంటిది? మన వాళ్ళకి అక్కడ ఏం గాలి పీల్చుకోవాలి? ఇప్పుడు కాటపల్లి గ్రామం కావచ్చు, మరొక గ్రామం కావచ్చు, లేకుంటే ఆ దివీస్ కంపెనీ ఉన్నటువంటి ఏరియా కావచ్చు, ఇక్కడ చోటుప్పల్ దగ్గర మొత్తం 5-6 గ్రామాల 10 గ్రామాల పరిస్థితి. మనం వాళ్ళందరూ ఐక్యం కావాలా. ఇవాళ ఒక ఆ దివీస్ తో ఎఫెక్ట్ అయిన గ్రామాలు కావచ్చు, ఈ కాటపల్లిలో ఎఫెక్ట్ అయిన గ్రామాలు కావచ్చు, ప్రజలందరూ ఒక రాజకీయ చైతన్యానికి వచ్చి మనం ఒక పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఈ ప్రజా ఉద్యమాలను ఎవరైతే బలపరుస్తున్నారో, భవిష్యత్తులో ఒక మంచి సమాజాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, అవినీతికి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో, కాలుష్యానికి ఎవరైతే వ్యతిరేకంగా ఎవరు నిలబడతారో అలాంటి యొక్క ప్రజాప్రతినిధులని మనం సర్పంచ్తో సహా, వార్డు మెంబర్తో సహా అలాంటి వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. దయచేసి అలాంటి వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. మీ ఊళ్ళో కానీ చుట్టుపక్కల కానీ సర్పంచ్ వీడు ఉండాలా, మీరు చెప్పేటట్లు వినేవాడు ఉండాలా. దానిలో వ్యక్తుల ఇక్కడ ఎంపీపీ మెంబర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మరొకటి కావచ్చు. అప్పుడు సమాజం అనేది మారుతుందండి. అంతవరకు సమాజం అనేది మారదు. మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా రకరకాల గ్రీన్ ట్రిబ్యునల్స్ అవి ఇవి ఎన్ని ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇంకోటి ఎవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ కంటి చూడుపు చూడడానికి, పాలు కనుక పొంగుతుంటే వాటి మీద నీళ్లు చల్లడానికి వెనకేస్తే తప్పించి పెద్ద ఎత్తున అయితే బాబురావు గారు చెప్పినట్లు ప్రజలందరూ చైతన్యవంతులై ఆ టెక్నికల్ గా అన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వెనుకకు ఒక తప్పదు ప్రభుత్వం కూడా. మొన్న దిలావర్పూర్ లో అదే జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ దగ్గర అక్కడ వాళ్ళు ఆ పరిశ్రమ ఇథనాల్ కంపెనీ పెడతామనంటే దిలావర్పూర్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేసి చివరికి ఏంటంటే నేషనల్ హైవే మొత్తం ఏది నిర్మల్ నుంచి బైన్సా బాసర పోయేటటువంటి హైవే మొత్తం బ్లాక్ చేసి పారేసినారు 2 days దాదాపుగా. ఇప్పుడు ప్రభుత్వం దిగి వచ్చేసి వెనకంజ వేయాల్సి వచ్చింది. అటువంటి ప్రజా ఉద్యమాలు, ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించే వాళ్ళు నిజాయితీ పరులు ఉండాలా. ఉద్యమానికి నాయకత్వం వహించే వాళ్ళు ఒక ధైర్యం ఉన్నవాళ్ళు, స్థైర్యం ఉన్న వాళ్ళు, మంచి హృదయం ఉన్నటువంటి వాళ్ళు, దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు, సమాజం గురించి ఆలోచించే, దీని నుంచి కూడా నేనేం లాభం పొందుతానేటటువంటి వాళ్ళు కాకుండా అందులో ఈ ఉద్యమాలను కూడా సరైనటువంటి విధంగా నడిపేటటువంటి నాయకత్వాన్ని మీరందరూ కూడా డెవలప్ చేయాలని, మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించినప్పుడే దేశం బాగుపడుతుంది, మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చినప్పుడే దేశం అనేది బాగుపడుతుంది అని చెప్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు పృథ్వీరాజ్ యాదవ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. సార్, థ్యాంక్ యూ సార్.